హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. పుష్ప 2 సినిమాకైన ఖర్చు, హీరో రెమ్యునరేషన్ అండ్ డైరెక్టర్ రెమ్యునరేషన్, బిజినెస్ ఈ వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. మరి ఇది అన్అఫీషియలే. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మీరే గెస్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ దగ్గర రెక్కలే బయటకు వస్తాయి ఇలాంటి టైంలో, లేదంటే మరీ ఫేక్గా రావు. ఒక్కసారి చూద్దాం, ఆ లెక్కలు షాకింగ్గా ఉన్నాయి ఫిగర్లు అయితే. మొత్తం సినిమాకు ప్రొడ్యూసింగ్ వ్యయము అలాగే వడ్డీలతో కలిపి అయిన ఖర్చు 475 కోట్ల రూపాయలంట. 475 కోట్ల రూపాయలు. హీరో రెమ్యునరేషన్ లేదు ఇందులో. డైరెక్టర్కి ఇచ్చే ఇనిషియల్ రెమ్యునరేషన్ అయితే ఉంది. ఇనిషియల్గా కొంత అమౌంట్ ఇస్తారు కదా, అది. ఇక ఆ తర్వాత హీరోకి ఇవ్వాల్సింది, హీరో రెమ్యునరేషన్ ఎంత అంటే టోటల్ అయిన బిజినెస్ మీద 24%, అంటే 1000 కోట్ల రూపాయల బిజినెస్ అయిందని టాకు. సో అందుకు గాను 1000 కోట్ల 24% వచ్చేసి 240 కోట్ల రూపాయలు హీరో అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్. 240 కోట్లు అంటే 475 కోట్లు ప్లస్ ఈ 240 కోట్లు కలిపితే మొత్తం వచ్చేసి 715 కోట్లు సినిమాకి అయినట్టు. మళ్ళీ టోటల్ మార్కెటింగ్ అమౌంట్లో మిగిలింది వచ్చేసి, అంటే 1000 కోట్లలో ఈ సినిమా ఖర్చు అండ్ హీరో గారి ఖర్చు పోగా మిగిలిన అమౌంట్ వచ్చేసి 285 కోట్ల రూపాయలు మిగిలింది. మరి దాంట్లో హాఫ్ అమౌంట్ ఏమో సుకుమార్ రైటింగ్స్ కంట, అంటే సుకుమార్ గారికి హాఫ్ అమౌంట్ అంటే ఎంత, దాదాపు 140 కోట్ల రూపాయలు సుకుమార్ గారికి. సుకుమార్ గారికి 140 కోట్లలో మళ్ళీ దాంట్లో ఒక 10% హీరో గారి వ్యవహారాలు చూస్తారు కదా, మేనేజర్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, అట్లా ఉంటారు. వాళ్ళకు 10% ఇవ్వాలంట. ఏది సుకుమార్ గారి అమౌంట్లో 140 క్రోర్స్లో 140 క్రోర్స్లో ఒక 10% పోతే ఇక నిర్మాతకు నికరంగా అందులో బిజినెస్లో మిగిలిందంట 125 కోట్ల రూపాయలు లాభం అనుకోవచ్చు. 125 క్రోర్స్. సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి దాదాపుగా, అంటే 3 వంతుల ఏరియాలో. అందువల్ల ఇంకా లాభాలు ఏమన్నా వస్తే, అంటే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేయంగా ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ వస్తే ఆ 125 కోట్లు ప్లస్ ఆ ఎక్కువ వచ్చిన అమౌంట్ కూడా ప్రొడ్యూసర్కి వస్తాయి. ఇది సినిమా బిజినెస్. ఇక సినిమా అనుకున్న లాభాలు రాకుండా లాసులు రావటం ఇలాంటివి ఏమైనా జరిగితే చెప్పలేం, కానీ ఓవరాల్గా అయితే ఇది 1000 కోట్ల బిజినెస్లో ఉన్న లెక్కలు ఇవి. మరి ఇందులో అందరికీ న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఈ అమౌంట్లు ఫిగర్లు ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.